Hello, I'm Dr. Nagaraju, consultant dermatologist, cosmetologist and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, Kokatpalli and Banjara Hills. Hair fall ఉన్న వాళ్ళందరికీ హెయిర్ లాస్ అవుద్దా అండ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళందరూ గబరాపడాలా అండ్ హెయిర్ లాస్ ఎప్పుడవుద్ది అండ్ హెయిర్ ఫాల్కి హెయిర్ లాస్కి డిఫరెన్స్ ఏంటి అండ్ దానిలో ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, అసలు ప్రాపర్ ప్రోటోకాల్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా హెయిర్ అనేది బాడీకి అంటే బాడీ యొక్క పర్స్పెక్టివ్లో మనకి ఇట్ ఈస్ ఎ వెరీ లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి బాడీలో ఎప్పుడైనా కానీ న్యూట్రిషనల్ డెఫెక్ట్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, అసలు నిద్ర లేకపోయినా అండ్ వెయిట్ లాస్ అయినా, డైట్ చేంజ్ అయినా, మనకి స్లీప్ సరిగా లేకపోయినా, సో బాడీలో ఉండేటువంటి డెఫిషియన్సీస్ అనేటువంటివి ఎక్కువ కావడం వల్ల మనకి బడ్జెట్ కట్లో ఫస్ట్ లాస్ అయ్యేది హెయిరే. సో కాబట్టి ఎప్పుడైనా కానీ హెయిర్ ఫాల్ అవుతుంటే మనం కంపల్సరీగా హెయిర్ ప్రొఫైల్ టెస్ట్ విచ్ కంటైన్స్ ఆఫ్ అట్లీస్ట్ 5 or 6 panels డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్, సిబిపి, థైరాయిడ్, B12, D3, ఫెరిటిన్, సీరం జింక్ లెవెల్స్ ఇట్లాంటివి చెక్ చేసుకుంటే బెటర్. కొంచెం సస్పీషియస్ కేసులో అసోసియేటెడ్ విత్ ఫ్రిజీ హెయిర్స్ అండ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ అలోపేషియా లాంటి కండిషన్స్, ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నప్పుడు మనకి యాంటీటిపివ్ యాంటీబాడీస్, దాంతోపాటుగా ఎన్ఏ ప్రొఫైల్ అండ్ VDRL ఇవి కూడా చేసుకుంటే ఇంకా చాలా వరకు ఓవరాల్గా మనకి కంప్లీట్గా కంప్రహెన్సివ్గా హెయిర్ రిలేటెడ్ థింగ్స్ అనేటువంటి మనకు ఐడియా వస్తుంది. అండ్ మనకి స్టార్టింగ్ స్టేజ్లో హెయిర్ ఫాల్ ఉంటే అది హెయిర్ లాస్కి దారితీస్తుందా లేదా, మనం ఎప్పుడు గాబరపడాలి, ఎప్పుడు డాక్టర్ గారికి కంపల్సరీగా వెళ్ళి కన్సల్ట్ కావాలనే విషయం కూడా వెరీ ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఎవ్రీ 20 days to 40 days ఒకసారి ఫోటోగ్రాఫిక్గా మానిటర్ చేయాలి. సో అందులో ఎందుకంటే అందరూ హెయిర్ ఫాల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. రోజుకి 50 to 100 హెయిర్ ఫాల్ ఈజ్ యాజ్ అ ట్రైకాలజిస్ట్ ఇట్ ఈస్ నార్మల్. సో బట్ హెయిర్ ఫాల్తో పాటు సైమల్టేనియస్గా హెయిర్ గ్రోత్ ఉంది, స్టాటస్ క్యో మెయింటైన్ అవుతుందా, ఆర్ పాజిటివ్ మెయింటైన్ అవుతుందా, ఆర్ లాస్ మెయింటైన్ అవుతుందా, విచ్ ఈస్ కాజింగ్ బల్క్ రిడక్షన్, లెంత్ రిడక్షన్, స్కాల్ప్ విజిబిలిటీ ఇట్లాంటి 3 కూడా మనకి ఎక్కువ అవుతున్నాయా అనేది ఫోటోగ్రాఫిక్గా ఎవ్రీ 20 to 40 days మనం చూసుకొని మానిటర్ చేస్తే అప్పుడు మనకి హెయిర్ లాస్ అనిపిస్తుందంటే దెన్ డెఫినెట్గా యూ షుడ్ విజిట్ డర్మటాలజిస్ట్. సో దానిలో మనకి ప్రాపర్గా మనకి ట్రైకో స్కాన్, దాంతోపాటుగా డెమటో స్కాన్, దాంతోపాటుగా మనకి హెయిర్ ప్రొఫైల్ టెస్టింగ్, దాంతోపాటుగా మనకి హెయిర్ పుల్ టెస్టింగ్ ఇవన్నీ చేసుకున్నాక ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీ ద్వారా మనకి డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుని మనకి మెడికేషన్ ఇవ్వాలా, డైరెక్ట్గా PRP GFCస్కి వెళ్ళాలా, అసలు రివర్సిబుల్ అవుద్దా లేదా, వంటతలు అవుతుందా, అలోపేషియాస్ అవుతున్నాయా అండ్ స్కారింగ్ అలోపేషియాస్ ఉన్నాయా ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ కనుక స్కారింగ్ అలోపేషియా లాంటి డౌట్స్ అనేవి ఉంటే డర్మటోస్కోపీలో చాలా వరకు తెలుస్తుంది. లేదంటే మనకి స్కాల్ప్ బయాప్సీ కూడా అట్ ద లాస్ట్ ఎండ్లో మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇది చూసుకున్నాక ట్రీట్మెంట్ అనేది కొంతమందిలో 3 to 6 months ఉంటుంది, కొంతమందిలో few years ఉంటుంది. పర్టికులర్లీ స్కారింగ్ అలోపేషియాలో మనకి యావరేజ్గా 2 to 4 years ఉంటుంది. దానిలో కూడా మనకి జుట్టు రివర్స్లో వస్తుంది లేదా అనేది కూడా 50-50. సో అలా ఉన్నప్పుడు మనం ఎందుకు వాడాలి, ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలని మైండ్లో ఉంటుంది. ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తే పర్మనెంట్గా మళ్ళీ జుట్టు రాకుండా కూడా స్కారింగ్ అలోపేషియాలో వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి హెయిర్ లాస్ అండ్ హెయిర్ ఫాల్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఏ కేటగిరీలో బిలాంగ్ అవుతున్నాం అనేది ఎక్స్పర్ట్ డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో చేసుకుంటే బెటర్. ఎవరిని పడితే ట్రైకాలజిస్ట్ని కలిసి సగం అరకొర నాలెడ్జ్తో టైం వేస్ట్ చేసుకొని ఆ తర్వాత 6 months 1 year తర్వాత మొదటికి మోసం వచ్చేలాగా రికవరీ కాకుండా ఉంటే ఇట్స్ వెరీ బ్యాడ్. ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాని తగ్గట్టుగా అప్డేట్స్ అనేటువంటి వస్తుంటాయి. సో 2-3 years బ్యాక్ ఉండే ట్రీట్మెంట్స్ అనేటువంటి ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ ఇంకొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ట్రీట్మెంట్ ప్లాన్లో ఆఫ్టర్ బేస్ లైన్ ఎవాల్యుయేషన్ PRP తర్వాత ఈ మధ్య GFC వచ్చింది, DHT బ్లాకర్ ఇంజెక్షన్స్ వచ్చాయి, ఎగ్జోసోమ్ థెరపీ వచ్చింది అండ్ SFT థెరపీ నడుస్తుంది ఎప్పటి నుంచో. దాంతోపాటు హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. సో you need a proper dermatologist supervision to get a proper hair related treatment. సో ఇంకేమన్నా మనకి హెయిర్ ఫాల్ సంబంధించి డౌట్స్ ఉంటే దాని గురించి నాకు తెలియజేయండి.